ఏమంటున్నాడండి? ఆ జనసమూహం అంతటిని చూశాడు. ఇజ్రాయేలు కాపరులు లేని గొర్రెల వలె ఉన్నారే. ఇదే మాట ఎక్కడ కనిపిస్తుందో తెలుసా అండి? న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తుందండి. ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు. దేవుని సహాయం లేదు. ఇజ్రాయేలీలు చెదిరిపోయి ఉన్నారండి. దేవుడు అనే వ్యక్తిని గ్రహించలేని జనాంగం ఒకటి పుట్టుకొని వచ్చింది ఐగుప్తులో. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు అనే వ్యక్తి, దేవుడు ఇలాగ గొప్ప కార్యాలు చేశాడన్న ఆ జనాంగము వెళ్ళిపోయిందండి. తర్వాత దేవుణ్ణి ఎరుగని ఒక జనాంగం పుట్టుకొచ్చింది. రకరకాల విగ్రహాలను పూజించే ఒక జనాంగం పుట్టుకొచ్చింది. ఆ కాలంలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, తోడుగా ఉండేవాడు ఎవడు లేడు. దేవుడు వాళ్ళు చేస్తున్న కార్యాలను బట్టి విసిగిపోయాడు. ఆ కాలంలో ఇజ్రాయేలీలకు రాజు లేడు. అలాంటి సిచ్యువేషనే ఉంది. యేసుక్రీస్తు వారు వాళ్ళని చూశారు, కనికరపడ్డాడు. కాపరి లేని గొర్రెల వలె ఇటు అటు తిరుగుతూ త్రోవ తప్పిపోయిన వారలారా అని కనికరపడుతున్నాడు, బాధపడుతున్నాడు. వీళ్ళని ఎలాగైనా ప్రాణం పెట్టి అయినా సరే ఒక మార్గంలో, సరైన మార్గంలో, దేవుని మార్గంలో, యజమాని యొక్క మార్గంలో వాళ్ళ ఇంటికి చేర్చాలని యేసుక్రీస్తు వారు కనికరపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అందుచేతనే ప్రాణం పెట్టడానికైనా కానీ వెనకాడలేదు. అందుకే చెప్తున్నాడండి అక్కడ. ఏమన్నాడు? కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. మనం ఎప్పుడు పాడుకుంటాం కదా, కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారి కొదువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది ఉన్నారు. నిజాయితీగా పనిచేసేవారు కొద్ది మంది ఉన్నారండి. దొంగ బోధలు చేస్తూ డబ్బు కోసమో, పేరు కోసమో, పరిపతి కోసమో ప్రయత్నిస్తున్న వారు అనేకులు ఉన్నారు. కానీ కాపరి లేని గొర్రెల్లాగా తిరుగుతున్న వారి కోసం ప్రాణం పెట్టే క్రైస్తవులు కొంతమందే ఉన్నారు.